సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయం జిల్లా రెవెన్యూ అధికారికి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కంచెల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గోలి మధుసూదన్ రెడ్డి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. నకిలీ విత్తనాల నుండి రైతులకు ఐపీఎస్ విజిలెన్స్ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఫసల్ బీమా ప్రకృతి వైపరీత్యాలచే నష్టపోకుండా రైతులకు కేంద్రం ఖేతీ బచావో వివిధ పథకాలు రైతులకు అవగాహన పరిచి కేంద్ర పథకాలు అమలు చేయాలని కోరారు. తక్షణ చర్యల కింద వెంటనే రైతు భరోసా ఎకరానికి 15,000 చొప్పున రైతులకు చెల్లించాలని, ప్రభుత్వానికి చెల్లించినట్లో ఎన్నికల్లో హామీలను ఉల్లంఘించినారని, రైతు పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతుల తరపున ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగరాజు రుక్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ కౌన్సిలర్ పాండురంగాచారి, బైరెడ్డి సంజీవరెడ్డి, బొజ్జ పరశురాం, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరావత్ సంతోష్ నాయక్, జిల్లా అధ్యక్షులు సాంకూర్ నాయక్, గుండ్ల సత్యనారాయణ, రవి నాయక్, చిర్రాక్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 15,000 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇస్తామని, అన్ని రకాల పంటల పైన 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్ వరంగల్లో ప్రకటించి రైతులను నట్టేట ముంచేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అధికారులకు 2.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా అమలు చేయకపోవటం, రైతులకు పూర్తిగా కూడా అన్యాయం చేసేటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామంటేనే రైతు ఓట్లేసారు. 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తారంటే ఓట్లేసారు. 500 రూపాయల బోనస్ ఇస్తారంటే ఓట్లేసారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల చివరి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులన్నీ కూడా మీరు ఏ విధంగా కూడా 15,000 రూపాయలు ఇస్తారన్నారో 15,000 రూపాయల చొప్పున పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతుకి ఎలాంటి చెట్లు లేకుండా రైతు భరోసా పైసలు రైతుల యొక్క ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నాము. రెండవది, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. వెంటనే ఈ యొక్క ఖేతీ బచావో కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా రైతులందరినీ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులు ఎడ్యుకేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్తీ విత్తనాలు, కల్తీ యొక్క విత్తనాలు విక్రయించే వారిపైన చర్య తీసుకోవడం కోసం జిల్లా స్థాయిలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించి మానిటరింగ్ కమిటీని, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కొత్త రుణాలు ఇవ్వడం కోసం వెంటనే బ్యాంకు అధికారులకు ఎస్ఎల్బీసీ ద్వారా ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని 2016 సంవత్సరం ప్రవేశపెడితే గత ప్రభుత్వం 1 సంవత్సరం దాన్ని అమలు చేసి ఇది కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, బీజేపీ పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారి పేరు వస్తుందని ప్రధానమంత్రి ఫసల్ బీమాను పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క పంటల బీమా పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేస్తలేదు. ఇది అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయలేదు. ఇది రైతులకు ఒక వరం లాంటి పథకము. దీన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల, అదేవిధంగా అధిక వర్షాల వల్ల మరి పూర్తిగా కూడా ప్రకృతి కన్నెర చేస్తే అతివృష్టి, అనావృష్టి వల్ల దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసము ప్రధానమంత్రి ఫసల్ బీమా ఒక చక్కని పథకాన్ని ప్రవేశపెడితే దేశంలో బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీల అధికారులు ఉండే చోట కూడా అమలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఈ యొక్క వరదల వల్ల, అదేవిధంగా వడగల వల్ల, అధిక వర్షాల వల్ల మరి ప్రకృతి కన్నెర చేసి దెబ్బతిని నష్టపోతే పూర్తిగా కూడా నష్టపరిహారం పొందే విధంగా లేకుండా పోతుంది. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. నష్టపరిహారం బీమా సంస్థ ద్వారా పొందే విధంగా అవకాశం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. రైతు భరోసా డబ్బులు ఈ నెల 30వ తారీఖు ఇవ్వనట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగ పోరాటం నిర్వహించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి పూర్తిగా కూడా రైతుల యొక్క డిమాండ్ సాధించే వరకు కూడా రైతుల పట్ల పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.